హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలనేసి అయితే కోరుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఇవాల్టి రెసిపీ వచ్చేసి రాగి డ్రై నట్ కాంబినేషన్లో లడ్డు. చాలా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది, ప్లస్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా రాగులు కూడా హెల్త్కి చాలా మంచివి కదా, మనకు అందులో ఐరన్, కాల్షియం ఇవన్నీ మంచి సమపాలల్లో అందుతాయి. పిల్లలు పెద్దలు ఎవరు తీసుకున్నా సరే హెల్త్కి అయితే చాలా మంచిది. ఇంకా మనం దీన్ని పిల్లల స్నాక్స్ బాక్స్లో కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ నేను డ్రై నట్స్ అన్నీ మంచిగా నెయ్యిలో వేయిస్తున్నాను. ఈ డ్రై నట్స్ అనేది మన ఆప్షన్ అండి, ఇవే వేయాలని ఏం లేదు. మనతో అవైలబుల్గా ఏ నట్స్ ఉంటాయి అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటిగా వేసి మంచిగా నెయ్యిలో రోస్ట్ చేయాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. నేనైతే కాజు, బాదాం, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్, మిల్లాన్ సీడ్స్, ఇంకా ఇట్లా నట్స్ అన్నీ మంచిగా ఫ్రై చేస్తున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసాను. ఇంకా ఇవి రోస్ట్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ రాగి పిండి నేను 1 కప్ తీసుకున్నాను. ఇది కూడా మంచిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి రాగి పిండిని మంచిగా నెయ్యిలో బాగా వేయించాలండి. ఇది వేయించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా స్టవ్ని మాత్రం సిమ్లోనే ఉంచాలి. పక్కకి ఎక్కడికి వెళ్ళకూడదు. మెల్లగా కలుపుతూ బాగా వేయించుకోవాలి, తొందరగా మాడిపోతుంది. ఇంకా ఇది మనకు వేగిందని తెలిసినప్పుడు మంచి స్మెల్ వస్తుందండి, అదే మనకి గుర్తు. అలా మంచి స్మెల్ వచ్చినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ డ్రై రోస్ట్ మనము గీలో వేయించుకున్న నట్స్ అన్నీ నేను పౌడర్ అయితే చేస్తున్నాను. మరి మెత్తగా కాదు, కొంచెం బరకగా. ఇది మన ఇష్టం, కట్ చేసి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఈ పౌడర్ చేసిన దాన్ని నేను 2 ఈక్వల్ క్వాంటిటీ అయితే తీసుకున్నానండి. 1:1 రేషియోలో 1 కప్ రాగి పిండికి 1 కప్ డ్రై నట్ పౌడర్ అయితే వచ్చింది నాకు. సో ఇంకా నెక్స్ట్ బెల్లాన్ని అయితే పాకం ఏం అవసరం లేదు. బెల్లాన్ని కొంచెం ఒక 1/2 కప్పు వాటర్ వేసి ఒక 2 పొంగులు వచ్చే వరకు మసిలిస్తే సరిపోతుందండి. ఇలా బెల్లాన్ని మంచిగా కరిగించిన తర్వాత మనం ఈ డ్రై నట్ పౌడర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. డ్రై నట్ ప్లస్ రాగి పిండిని ఇలా పొంగొచ్చేటప్పుడు కొంచెం నెయ్యి, ఇంకా ఇలాచీ పౌడర్ అయితే వేస్తున్నాను. సో పాకం అయితే ఏం అవసరం లేదని చెప్పాను కదా. ఇలా మసిలేటప్పుడు మనకు ఇంకా రాగి పిండిని అయితే యాడ్ చేస్తున్నాను. రాగి పిండి ప్లస్ డ్రై నట్ పౌడర్ రెండింటిని వేసి మంచిగా కలపాలి. ఇది బాగా ఉడుకుతుందండి, మంచిగా ఉడకాలి. ఇదైతే పిల్లలకి పెద్దలకి ఎవరికైనా సరే హెల్త్కి అయితే చాలా మంచిది కదా. సో చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇంకా ఈ బిజీ లైఫ్లో మనం రొట్టెలు చేయడము అట్లాంటివి కూడా వీలు కానప్పుడు ఈ రకంగా చేసినా మనకు కొంచెం క్వాంటిటీ అనేది తీసుకోవచ్చు రాగులని. సో అయిపోయిందండి ప్రిపరేషన్ అయితే. ప్లేట్లోకి తీసుకొని కొంచెం చేతికి నెయ్యి అప్లై చేస్తూ ఉండల్లాగా చుట్టుకుంటే రాగి లడ్డు అయితే రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది, పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. సో ఇంకా చాలా బాగుంటుందండి, చూస్తున్నారు కదా. ఇంకా కొత్తగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్